Soft Services A to Z. The secret of success. Please visit us online. శ్రీకృష్ణావతారం కస్తూరితిలకము భ్రూమధ్యమున దిద్దుకుని కౌస్తుభమణిని వక్షస్థలమున ధరించి నాసికాగ్రాన నవమౌక్తికమ్మను మంచి ముత్యమును ధరించి ముంజేతికి విజయ కంకణములు ధరించి చేతిలో 1000 వేణువులనాలపించు పిల్లనగ్రోవితో సుగంధాలు విరజిమ్మే హరిచందనమును దేహమంతట రాయబడి ముత్యాల హారమును కంఠమునందు ధరించి 16,000 గోపికలతో పరివేష్టింపబడియున్న గోపాల చూడామణి ఆయనయే శ్రీకృష్ణుడు పరమాత్ముడు మనందరికీ విజయమునందించును. ఇది తథ్యము, ఇది సత్యముగాక మరొకటి కాదని తెలుపనైనది ఎల్లరకును. శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క దశావతారాలలో 8వ అవతారము. హిందూ పురాణాలలో, తాత్విక గ్రంథాలలో, జనబాహుళ్యం చెప్పుకునేటి గాథలలో, సనాతన హిందూ సాహిత్యంలో, ఆచార పూజా సంప్రదాయాలలో కృష్ణుణ్ణి అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపిబాలునిగా, పశువుల కాపరిగా, రాధా మనోహరునిగా, రుక్మిణీ సత్యభామాది అష్టభార్యల విభునిగా, గోపికల మనసు దోచుకున్నవాడిగా, యదువంశ రాజుగా, అర్జునుని సారథిగా, పాండవ పక్షపాతిగా, భగవద్గీతా ప్రబోధకునిగా, తత్వోపదేశకునిగా, దేవదేవునిగా, చారిత్రిక రాజనీతిజ్ఞునిగా, ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం కృష్ణుని జీవితాన్ని, తత్వాన్ని తెలిపే ముఖ్యమైన హిందూ ధార్మిక గ్రంథాలు. హిందూమతంలో కృష్ణుని పూజ దేశమంతటా జరుపబడే ముఖ్యమైన పూజ. తిరుమలలో వెంకటేశ్వరునిగా, మథురలో బాలకృష్ణునిగా, పూరీలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్లో శ్రీనాథ్జీగా, ఉడిపీలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాయూరోపాపగా కృష్ణుని పూజిస్తారు. విష్ణువు ఆలయాలన్నీ కృష్ణుని ఆలయాలే. శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దుమీరినప్పుడు, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసం వివిధ జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అవతరించడాన్ని లీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు భాగవతం ప్రకారం భగవంతునికి 22 ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు లీలావతారాలలో 20వ అవతారం శ్రీకృష్ణావతారం. ఈ లీలావతారాలు 22లోనూ ముఖ్యమైనవి 10 ఉన్నాయి. ఈ 10ని దశావతారాలు అంటారు. దశావతారాలలో శ్రీకృష్ణావతారం ఒకటని చెప్పబడుతుంది. కొన్ని చోట్ల రామో రామశ్చ రామశ్చ అని చెప్పారు. యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో శ్రీరాముని లోకకళ్యాణ కారకునిగా, రావణాది రాక్షస శిక్షకుడిగా కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాతదైన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు. కృష్ణ అనగా నలుపు అని అర్థం. కృష్ణుడు నల్లని రంగు కలవాడని ఐతిహ్యం. ఇంకా ఈ పేరుకు అనేక వివరణలున్నాయి. మహాభారతం ఉద్యోగపర్వం చెప్పిన ప్రకారం కృష్ అనగా భూమిని దున్నే కృషివలుడు, రైతు అని. వ్యవసాయానికున్న ప్రాముఖ్యతను తెలిపే పేరు. వల్లభ సాంప్రదాయం బ్రహ్మ సంబంధ మంత్రం ప్రకారం పాపాలను నాశనం చేసే మంత్రం కృష్ణ అని. కృష్ణ చైతన్య చరితామృతంలో చెప్పిన అర్థం ప్రకారం ఆకర్షించేవాడు కృష్ణుడు. భాగవతం ఆత్మారామ శ్లోకంలో కూడా ఈ భావం చెప్పబడింది. విష్ణు సహస్రనామాల్లో 57వ పేరుగా వచ్చిన కృష్ణ అనగా సచ్చిదానంద స్వరూపమును సూచించునది అని ఆదిశంకరాచార్యుడు వివరించాడు. ఇంకా కృష్ణునికి గోవిందుడు, గోపాలుడు, వాసుదేవుడు వంటి అనేక నామాలున్నాయి. జగన్నాథుడు, విఠోబా వంటి పేర్లు కొన్ని ప్రాంతాలలో లేదా సంప్రదాయాలలో ప్రాచుర్యం కలిగి ఉన్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రంలో కృష్ణ అనే నామం 2 సార్లు వస్తుంది. ఒకటి అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః, 2 వేదాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః. అవి క్లుప్తంగా ఈ విధంగా తెలుపబడినవి. సృష్ట్యాది లీలావిలాసముల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు, నల్లని వర్ణము కలవాడు, నీలమేఘ శ్యాముడు, తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు, నాగలివలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించువాడు. కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు వ్యాసునిగా వేదములను విభజించి భక్తులకు మనోవ్యవసాయము కలిగించి జ్ఞానమును పండించువాడు. కానరాని తెలియరాని అందజాలనివాడు.
సంపూర్ణ భక్తికి మాత్రమే లభ్యమయ్యేవాడు. అనేక దేవాలయాల విగ్రహాలలోనూ, శిల్పాలలోనూ, చిత్రాలలోనూ, ప్రార్థనలలోనూ, కావ్యాలలోనూ, సాహిత్యంలోనూ, పురాణాలలోనూ కృష్ణుని స్వరూప స్వభావాల చిత్రీకరణ ఉన్నది. కృష్ణాష్టకం ప్రార్థనలో కృష్ణుని వర్ణించిన విధానం: దేవకీ వసుదేవుల నందనుడు, కంసచాణూర మర్దనుడు, నల్లని మేనికాంతి అతసి పుష్ప సంకాసం కలవాడు, నెమలి పింఛము, వివిధ ఆభరణములు, మందారమాల, పీతాంబరములు, తులసి మాలలు ధరించినవాడు, మెలిదిరిగిన ముంగురులు కలవాడు, రుక్మిణీ సత్యభామాది భామలతో విహరించువాడు, కుంకుమ అంటిన వక్షస్థలము, శ్రీవత్స చిహ్నము కలవాడు, వనమాల, శంఖచక్రములు ధరించినవాడు, నల్లనివాడు, పద్మ నయనములవాడు, నవ్వు రాజిల్లెడుమోమువాడు, మౌడి పరిసర్పిత పింఛమువాడు, సుధారసము పైజిల్లెడువాడు, యదుభూషణుండు, నరసఖుడు, శృంగార రత్నాకరుడు, నరేంద్ర వంశదాహకుడు, లోకేశ్వరుడు, నిర్వాణ సంధాయకుడు, భక్తవత్సలుడు, బ్రాహ్మణ్యుండు, గోవిందుడు, పాండవ సఖుడు, సారథి సచివుడు, నెయ్యము వియ్యము విభుడు, గురువు దేవుడు, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము, కాళింది పడగలపైని కప్పిన పుష్యరాగము, రుక్మిణికి రంగుమోవి పగడము, జరామరణ రహితుడు, చరాచర విశ్వాత్మకుడు, ఆదిమధ్యాంతరహితుడు, సామాన్యమైన పాంచభౌతిక దేహానికి అతీతుడని ఇలా లెక్కలేనన్ని వర్ణనలున్నాయని మనమందరం గ్రహించాలి. మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి. సాఫ్ట్ సర్వీసెస్ A to Z, ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. వాట్సాప్ 9247251326. ధన్యవాదములు.